నటి కీర్తి సురేష్ ఏఐ దుర్వినియోగం బారిన పడ్డారు. తనను పోలి ఉన్న ఏఐ ఫోటోలు వైరల్ కావడంతో ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ టెక్నాలజీపై నియంత్రణలు అవసరమని డిమాండ్ చేశారు. మహిళల డిజిటల్ భద్రతపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ టెక్నాలజీ దుర్వినియోగం బారిన పడిన సెలబ్రిటీల జాబితాలో కీర్తి సురేష్ కూడా చేరిన సంగతి తెలిసిందే. తనను పోలి ఉన్న ఏఐ జనరేటెడ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కీర్తి సురేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫోటోలు తన ఇమేజ్ ను దెబ్బతీస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టెక్నాలజీని సానుకూలంగా వాడితే మంచి టూల్, కానీ ప్రస్తుతం నిదానం లేకుండా దుర్వినియోగం జరుగుతోందని కీర్తి పేర్కొన్నారు. ఏఐ ద్వారా మహిళల గుర్తింపును దెబ్బతీసేలా చిత్రాలు తయారవుతున్నాయని, ఇలాంటి దుర్వినియోగం పై కఠిన నిబంధనలు అవసరమని డిమాండ్ చేశారు. డిజిటల్ భద్రత, మహిళల గౌరవం వంటి అంశాల్లో ఈ టెక్నాలజీ ప్రమాదకరంగా మారుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్వినియోగం తగ్గించేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కీర్తి సూచించారు. టాలీవుడ్ ఓజీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక మోహన్ మళ్లీ కన్నడలో అడుగుపెట్టింది. సెంచరీ స్టార్ శివరాజ్ కుమార్ తో కలిసి 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 1970ల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఆమె పుట్టినరోజు సందర్భంగా అధికారిక ప్రకటన వచ్చింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. ఒందుకతే హెల్లాతో కన్నడలో ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక మోహన్ చాలా కాలం తర్వాత మళ్లీ సొంత ఇండస్ట్రీలో భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సప్త సాగరాలు దాటి సైడే ఫేమ్ హేమంత్ ఎం రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్లో సెంచరీ స్టార్ శివరాజ్ కుమార్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. డాలి ధనుంజయ కీలక పాత్ర పోషిస్తున్నాడు. 1970ల కాలం నేపథ్యంలో సాగే ఈ చిత్రం రియలిస్టిక్ ఎమోషన్స్ తో నిండిన పీరియాడిక్ డ్రామాగా రూపొందనుంది. టాలీవుడ్, కాలీవుడ్ లో బిజీ అయిన ప్రియాంకను మళ్లీ కన్నడకు తీసుకొచ్చిన ఈ ప్రాజెక్ట్ ఆమె కెరీర్ కు మరో బూస్ట్ ఇవ్వనుందని అభిమానులు భావిస్తున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ వార్తను అధికారికంగా విడుదల చేయడం విశేషం.